అనుమానం పెనుభూతంగా మారింది. పచ్చని సంసారంలో చిచ్చురేపింది. భార్యపై అనుమానంతో అమానుషంగా హత్య చేశాడో భర్త. తర్వాత అతను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో ఇప్పుడు చావు బతుకుల మధ్య మృత్యువుతో పోరాడుతున్నాడు. మరి ఆ విషాద ఘటన గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. గుంటూరుకు చెందిన వివాహిత దారబోయిన లక్ష్మి విభేదాలతో తన భర్తకు దూరంగా ఉంటోంది. లక్ష్మికి మొదటి భర్త సంతానంతో ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. కుమారుడు శివ లిఫ్ట్ టెక్నీషియన్గా పనిచేస్తుండగా, కుమార్తె ఓ కంపెనీలో అటెండెంట్గా పనిచేస్తోంది. లక్ష్మి హైదరాబాద్కు వలస వెళ్లి ఓ కాలేజ్లో వంట మనిషిగా పనిచేస్తుండగా అక్కడ గుంటూరుకు చెందిన రాము పరిచయం అయ్యాడు. వారి పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల క్రితం రాము, లక్ష్మీలు గుంటూరుకు తిరిగొచ్చారు. రాజు గుంటూరులో ఓ మిర్చి యార్డ్లో హమాలీగా పనిలో చేరాడు. మద్యానికి బానిసైన రాము తరచూ భార్యతో గొడవకు దిగేవాడు. లక్ష్మిపై అనుమానం పెంచుకున్న రాము ఆమెను చంపుతారని బెదిరించేవాడు. గత 6 నెలలుగా వారిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. లక్ష్మిని ఎక్కడికి వెళ్లనివ్వకుండా ఆమె చేస్తున్న పనిని మాన్పించేశాడు రాము. ఈ నెల 21న రాము, లక్ష్మీలు తీవ్రంగా ఘర్షణ పడ్డారు. దాంతో విచక్షణ కోల్పోయిన రాము లక్ష్మిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత రాము కూడా అదే కత్తితో ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. భార్యపై రాము కత్తితో మెడపై తీవ్రంగా దాడి చేయడంతో అక్కడికక్కడే చనిపోయింది లక్ష్మి. తర్వాత రాము కూడా కత్తితో ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. తర్వాత లక్ష్మి కుమార్తెకు ఫోన్ చేసి రాము ఫోన్లో ఆమెతో మాట్లాడలేకపోయాడు. ఫోన్లో రాము మూలుగులు వినిపించడంతో వెంటనే తన సోదరుడికి సమాచారం అందించింది. ఇంటికెళ్లిన సోదరుడు వారు రక్తపు మడుగులో పడి ఉండడం గమనించాడు. వెంటనే స్థానికులతో పాటు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. లక్ష్మి అప్పటికే మృతి చెందినట్టు గుర్తించారు. గాయపడిన రామును వెంటనే గుంటూరు జీజీహెచ్కు తరలించారు పోలీసులు. తర్వాత లక్ష్మి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాము గొంతు వద్ద బలమైన గాయం కావడంతో అతడి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం రాముకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. లక్ష్మి కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఒక 112 కాల్ రావడం జరిగింది. వెంటనే మన వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి దాని ముఖ్య ఉద్దేశం ఆ కాల్ ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుతున్నారని చెప్పి కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద ఇద్దరు పరస్పరం ఏదో కత్తితో దాడి చేసుకుంటారని చెప్పి కంప్లైంట్ రావడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూసేసరికి దారబోయిన లక్ష్మి అనే అమ్మాయి సుమారు 45 ఏళ్ళ వయసు ఉంటుంది. అలాగే అతని హస్బెండ్ దారపోయిన రాము అని చెప్పి అతను కూడా 45 సంవత్సరాలు ఉంటుంది. 15 సంవత్సరాల నుంచి వీళ్ళు కలిసి ఉంటున్నారు. ఇద్దరికి ఇది సెకండ్ మ్యారేజ్. ఈ లక్ష్మి అనే అమ్మాయికి ఫస్ట్ హస్బెండ్తో సుమారు 25 ఏళ్ళ పిల్లలు గల ఒక గర్ల్ అండ్ బాయ్ చైల్డ్ ఉన్నారు. వీళ్ళిద్దరికి ఆ హస్బెండ్కి వైఫ్ మీద ఎప్పటి నుంచో ఏదో ఇల్లీగల్ కాంటాక్ట్, ఆ విషయం మీద ఏదో డిస్ప్యూట్ నడుస్తూ ఉండేది. దానికి సంబంధించి ఆమెని 2 నెలల నుంచి ఏదో ఇంట్లో పాచి పనులకు వెళ్తున్నా కూడా ఆ పనులు మానిపించడం జరిగింది. ఇతను మిర్చి యార్డ్లో ఏదో పని చేస్తుంటాడు. ముందు నుంచి కూడా వైఫ్ని ఈ రకంగా ఇల్లీగల్ కాంటాక్ట్ విషయంలో డిస్ప్యూట్ పెట్టుకునేవాడు. దానికి సంబంధించి ఈరోజు ఆ గొడవ అనేది అగ్రివేట్ అయిపోయి ఇతను కత్తి తీసుకొని వైఫ్ మెడ మీద సివియర్ ఇంజురీ చేయడం జరిగింది. చాలా డీప్ కట్ ఇంజురీ అది బ్యాక్ సైడ్ ఆఫ్ ది నెక్. దాంతో పూల్ ఆఫ్ బ్లడ్లో ఆమె వెంటనే చనిపోవడం జరిగింది. సబ్సిక్వెంట్గా ఇతను కూడా అదే కత్తితో మెడని థ్రోట్ని కట్ చేసుకొని సూసైడ్ అటెంప్ట్ ప్రయత్నం అయితే చేశాడు. ఇతను కూడా కొంచెం సివియర్ క్రిటికల్ కండిషన్లో ఉంటే మా రక్షక్ టీము, మా టీం వెంటనే వెళ్ళి అతన్ని జీజీహెచ్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అలాగే మా క్లూస్ టీం కానీ మేమందరం వెళ్ళి అక్కడ ఉన్న ఆల్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. రిక్వైర్డ్ థింగ్స్ అన్ని చేస్తున్నాము. కేసు రిజిస్టర్ చేస్తున్నాము.